పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం కార్తీక మాసం చివరి రోజు కావడంతో కూడా శివాలయాల్లో పెద్ద ఎత్తున భక్తజనంతో పోటెత్తున్న పరిస్థితి. ఈ నేపథ్యంలో మనం మృత్యుంజయకుండా శివాలయం వద్ద ఉన్నాం. ఇక్కడ ప్రధానంగా కేదారేశ్వర స్వామి వ్రతాన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితి మనం చూడొచ్చు. ప్రధానంగా ఇక్కడ విజువల్స్లో వీళ్ళంతా కూడా కేదారేశ్వర స్వామి వ్రతం నిర్వహిస్తున్న పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఈరోజు ఉదయం నుంచి అంటే చివరి వారం కావడంతో ప్రత్యేకంగా ఎలాంటి పూజలు నిర్వహించారు ఏంటి అన్నటువంటి విషయం అడిగి తెలుసుకునేందుకు మనతో పాటు ఆలయ అర్చకులు ఉన్నారు. ఆయన తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి చెప్పండి, ఈరోజు చివరి వారం కావడంతో అటు పెద్ద ఎత్తున భక్తులు కూడా తరలి రావడం జరిగింది, దీపాలను వెలిగించారు. మరోవైపు కేదారేశ్వర స్వామి వ్రతాన్ని కూడా నిర్వహిస్తుంది. ఎలా ఈరోజు ఉదయం నుంచి కూడా ఏ కార్యక్రమాలు నిర్వహించారు? ఓం నమ శివాయ. శ్రీ సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర స్వామిని నమః. ఈరోజు 4వ కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని మన సర్వమంగళాదేవి సమేత మృత్యుంజయేశ్వర దేవాలయంలో ఉదయం 4 గంటల నుంచి స్వామివారికి పంచామృత అభిషేకం, రుద్రాభిషేకములు, తర్వాత అమ్మవారి కుంకుమార్చన, మహాగణపతి పూజేటువంటి విశేషమైన పూజా కార్యక్రమాలు కూడా జరిగినవి. తర్వాత 6 గంటల నుంచి సర్వదర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. ఆలయంలో భక్తులందరూ కూడా ప్రసాద వితరణ ఉదయం నుంచి రాత్రి దేవాలయం మూసే వరకు కూడా ప్రతి ఒక్క భక్తుడికి కూడా ఇక్కడ ప్రసాద వితరణ జరుగుతుంది. ప్రత్యేకించి ఈ 4వ సోమవారం రోజు ఇంకా 3 రోజుల పాటు కార్తీక మాసం మిగిలి ఉంది. మనకి గురువారానికి ఆఖరి రోజు అవుతుంది. ఈరోజు 4వ సోమవారం కాబట్టి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఇక్కడ భక్తులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఆలయ ఈవో గారు, తర్వాత కమిటీ సభ్యులు, అర్చక బృందం అందరూ కూడా కలిసి భక్తులకు ఎటువంటి అసౌకర్యం లేకుండా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. తర్వాత ఈ కార్తీక మాసంలో నదీ స్నానం, తర్వాత దీపదానం, ఇటువంటి ప్రత్యేకించి పూజా కార్యక్రమాలు, విశేష దానాలు నిర్వహిస్తే మనకి పుణ్యప్రాప్తి కలుగుతుందని మనకు పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ కేదారేశ్వర స్వామి వ్రతములు ఈరోజు 4వ సోమవారం కాబట్టి ఇక్కడ పెద్ద ఎత్తున జరుగుతాయి. 21 సంవత్సరాల పాటు ఈ వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో వారికి సకల శుభాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. అదేవిధంగా ఈ దేవాలయంలో ప్రతి సోమవారం కూడా ఇక్కడ ఈ వ్రతాలు ఆచరిస్తూ ఉంటారు. ఈ వారం ఆఖరి రోజు కావడంతో ఈ సోమవారం రోజు ఇక్కడ విశేషించి ప్రత్యేకంగా ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఓం నమ శివాయ. మొత్తం మీద ఏదైతే ఈరోజు చివరి వారం కావడంతో పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడ తరలి రావడం జరిగింది. వీళ్ళంతా కూడా అంటే ఒక రకంగా శివాలయంలో కూడా నోములు అంటారు వీటిని, కేదారేశ్వర స్వామి వ్రతాన్ని కూడా నిర్వహిస్తున్న పరిస్థితిని కూడా మనం గమనించవచ్చు. ఇక్కడ విజువల్స్లో అంతా కూడా వీళ్ళంతా కూడా దంపతులు కూర్చొని కేదారేశ్వర స్వామి వ్రతాన్ని నిర్వహిస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే కార్తీక సోమవారం చివరి వారం కావడంతో అటు పుష్పగిరిలో ఉన్నటువంటి క్షేత్రం కూడా భక్తజనంతో పోటెత్తినటువంటి పరిస్థితి కనిపించింది. మరోవైపు అక్కడ వైద్యనాథేశ్వర స్వామి ఆలయంలో కూడా ప్రత్యేకించి పూజలు నిర్వహించారు. ఈ పూజలు నిర్వహించినటువంటి నేపథ్యంలో కూడా వైద్యనాథేశ్వర స్వామి అంటే ఆయన ఏదైతే అక్కడ ఉన్నటువంటి దేవతామూర్తులకు ఒక రకంగా పూజలు అంటే దేవతామూర్తులు అనారోగ్యం పాలైనప్పుడు వారికి వైద్యం చేశారు, అందుకే ఆయన్ను వైద్యనాథేశ్వరుడు అంటారని కూడా ఒక ప్రతీతి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలోనే ఒక రకంగా ఆ ఆలయానికి ఉదయాన్నే కూడా పెద్ద ఎత్తున మహిళా భక్తులు పెన్నా నదీ తీరం వద్దకు చేరుకొని అటు దీపాలను వెలిగించి అక్కడ ఉన్నటువంటి మహిళలు కూడా పెద్ద ఎత్తున అక్కడ వచ్చి దీపాలను వెలిగించి నదిలో వదిలినటువంటి పరిస్థితి. అయితే నదిలో సన్నిటి స్నానం ఆచరించినటువంటి మహిళా భక్తులు కూడా అక్కడికి పెద్ద ఎత్తున తరలి రావడంతో పాటు అక్కడ ఉన్నటువంటి నదిలో ఉన్నటువంటి ఏదైతే సన్నిటి స్నానం ఆచరించిన అనంతరం కూడా వాళ్ళంతా కూడా ఒక్కసారిగా నదిలో ఉన్నటువంటి ఏదైతే ఇసుకని తీసుకొచ్చి అక్కడ ఏదైతే శివలింగాన్ని ప్రతిష్ఠించి పూజలు నిర్వహించిన పరిస్థితి. కార్తీక మాసం విశిష్టత ఏంటంటే శివకేశవులను మనం పూజిస్తాము, కానీ ప్రతి ఒక్కరూ దేవాలయంలోకి వెళ్ళి పరమశివుడికి అభిషేకం చేయాలి, ముట్టుకోవాలి అని అనుకుంటాం. కానీ మనకు అందరికీ అవ్వదు కాబట్టి ఇలా నది ఒడ్డునకు వచ్చి మన చేతులతో మనం స్వయంగా శివలింగాన్ని ప్రతిబింబించుకొని దానికి మనం పూజలు చేసుకుంటే మనకు మన కుటుంబాలకందరికీ చాలా బాగుంటుందని మేము భావించి ఇక్కడికి ఉదయాన్నే పుష్పగిరికి వచ్చి ఇలా చేసుకొని శివుడి రూపం పెట్టుకొని మేము పూజించుకుంటాం. మనము ఆ దేవస్థానంలో వెళ్ళి శివుడిని తలచాలి, ముట్టుకోవాలి అనుకుంటాం కాబట్టి అలా చేయలేని విడల మనం స్వయంగా మన చేతులతో మనం శివలింగాన్ని ప్రతిష్ఠించి దానికి పూజలు చేసుకుంటే అంతా శుభంగా ఉంటుందని భావించి ఇలా చేసుకుంటారు. పుష్పగిరికి పుష్పగిరికి వచ్చేసి మేము దేవుని దగ్గర ఎదురుగా ఫస్ట్ కోనేరులో స్నానం చేసేసి ఇలా వచ్చేసి దేవుణ్ణి ప్రతిష్ఠించి అందులోని ఇసుకను తీసుకొచ్చి కోనేరులో నుంచి ఇసుకను తీసుకొచ్చి శివలింగంలా ప్రతిష్ఠించి దానికి పూజలు చేసుకుంటే చాలా మంచిది. ఇంటిల్లి పాతిల్లి సుఖ సంతోషాలతో ఉంటారనేది మా భావన. దీపాలు ఎందుకు వెలిగిస్తారు? ఉసిరి దీపాలు, పిండి దీపాలు ఎందుకు వెలిగిస్తారు?
ఉసిరి దీపాలు పిండి దీపాలు అనేవి ఆ దేవునికి ఎంతో ప్రతిష్టకరమైనవి కాబట్టి అవి వాటితో వెలిగిస్తే చాలా మంచిదనేసి అలా భావించి వెలిగిస్తారు. మన సంతాసం కోసము చేసుకుంటాం నేను, అంతే కదా. అంటే కార్తీక మాసంలోనే కార్తీక మాసం ముఖ్యంగా విశేషం. అంటే ఎవరికమ్మా ఇది విశేషం? శివుడికి, గంగమ్మకు, పార్వతీదేవికి, మహావిష్ణు, లక్ష్మీదేవికి అందరికీ ఇష్టమైన పూజలు. కార్తీక మాసం అనేది శివకేశవులకిద్దరికి చాలా ముఖ్యమైనది. ఈ కార్తీక మాసంలో నది స్నానం చేయడం వలన మనలో ఉండే ఏమైనా పాపాలు అన్నీ పోతాయని ఒక నమ్మకంతో స్వామి దగ్గరికి వచ్చి నది స్నానం చేసి గంగలో దీపాలు వదలడం జరుగుతుంది. ఈ కార్తీక మాసంలో శివుడికి ఎంత ప్రీతికరమో మహావిష్ణువుకు కూడా అంతే ప్రీతికరం కాబట్టి ఒక నమ్మకం, మన చేతులతో ఇసుక తెచ్చి శివలింగం చేసి మనము దీపం పెట్టుకొని అన్నీ చేస్తే మనకు నమ్మకం అన్నమాట. మనకు ఏ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయి అన్నీ పోతాయి అని నమ్మకంతో పూజ చేస్తాం. కార్తీక మాసము శివకేశవులకిద్దరికి ముఖ్యమైనది కాబట్టి అందరూ నదిలో స్నానం చేసి శివలింగాన్ని ఇసుకతో తెచ్చి స్థాపన చేసుకొని దీపాలు వెలిగించి పూజ చేసుకొని దీపాలు నదిలో వదిలితే చాలా మంచిది. దీనికోసము అందరూ అదే పనిగా వచ్చి స్నానాలు చేసి దీపాలు వెలిగించుకుంటారు. ఓం నమః శివాయ. కార్తీక మాసంలోనే ఎక్కువ శాతం ఇక్కడికి వచ్చి నదిలోకి వచ్చి శివలింగాన్ని నదిలో చేస్తే చాలా మంచిది. కార్తీక మాసము విశిష్టత దీపాలకే ప్రాముఖ్యము కాబట్టి దీపం నదిలో వదిలితే మనం చేసిన పాపాలన్నీ పోయి అందరికీ, పిల్లలకు, మనకు మంచి జరుగుతుందని అందరూ వచ్చి స్నానాలు చేసి దీపాలు వదులుతారు. ఈరోజు శివునికి, పార్వతీమ్మకి చాలా అత్యంత ప్రీతికరమైన మాసము. అందువల్ల పుష్పగిరి క్షేత్రము చాలా పురాతనమైంది కాబట్టి ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి మేము వచ్చినాము. చాలా సంతోషంగా ఉంది ఈ ఆలయాన్ని దర్శించుకున్నందుకు. భగవంతుడు ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని కోరుకుంటున్నాం. ఇక్కడ స్వామి దర్శనం చేసుకొని అమ్మవారి దర్శనం చేసుకున్నాము. చాలా ముందున్న టెంపుల్ దర్శించుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చినాం. కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైనటువంటి శ్రీ కామాక్షి సమేత శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారి దేవస్థానం కార్తీక మాసంలో శోభాయమానంగా భక్తులతో విరాజిల్లుతూ ఉంటుంది. ఇక్కడికి భక్తులు కార్తీక సోమవారాలు, కార్తీక పౌర్ణమికి ఇక్కడికి తండోపతండాలుగా భక్తులు వచ్చి కామాక్షి వైద్యనాథేశ్వర స్వామివారిని దర్శించుకొని స్వామివారి కాశీ ఇది కాశీతో సమానంగా భావించి ఇది రెండవ కాశీగా తలచి ఇక్కడికి భక్తులు వచ్చి శ్రీ వైద్యనాథేశ్వర స్వామివారి కృపా కటాక్షములను తీసుకొని వెళుతూ ఉంటారు. ఇప్పుడు మన కామాక్షి అమ్మవారు స్వయంగా వచ్చి వెలిసింది ఇక్కడ. తర్వాత ఆది శంకరాచార్యుల వారు ఇక్కడికి వచ్చి స్వయంగా ఆయన స్వహస్తాలతో శ్రీచక్రాన్ని ప్రతిష్ఠ చేసినారు. తర్వాత దేవతలకు ఆయుర్వేద వైద్యులైనటువంటి ధన్వంతరి ఇక్కడికి వచ్చి వైద్యనాథేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేసినారు. ప్రతి దేవాలయంలో కూడా శివుడికి ఎదురుగా నంది వాహనం ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రమే నందీశ్వరుడు శివునికి ఎదురుగా ఉండడు. అది ఎందుకంటే ఇప్పుడు మనము పెద్దవాళ్ళను కూర్చోబెట్టేటప్పుడు కింద ఆసనం వేసి కూర్చోబెడతాం. అట్లాంటిది పెద్దవాళ్ళకే పెద్దవాళ్ళైనటువంటి ఆ పరమేశ్వరుణ్ణి మనం కూర్చోబెట్టేటప్పుడు అంటే ప్రతిష్ఠించేటప్పుడు కింద ఒట్టి నేల మీద ఎట్లా ప్రతిష్ఠిస్తాము అని ఆయన ధన్వంతరి భావించి స్వామివారిని క్రింద ఒట్టి నేల మీద ప్రతిష్ఠించలేక ఫస్ట్ నందీశ్వరుణ్ణి క్రింద ప్రతిష్ఠ చేసి ఆ నంది మోపురం పైన ఇక్కడ వైద్యనాథేశ్వర స్వామివారిని ప్రతిష్ఠ చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఈశ్వరుడి కింద నందీశ్వరుడు ఇక్కడ ఉండటం వలన శివుడికి ఎదురుగా ఇక్కడ నందీశ్వరుడు ఉండడు. కాబట్టి వైద్యనాథేశ్వర స్వామికి ఎదురుగా నంది లేకపోగా ఇక్కడ ధన్వంతరి మహాముని తపస్సు చేస్తూ ఇక్కడ శిలా విగ్రహంలోనే వెలిశారు. తర్వాత చోళరాజులు వచ్చి ఈ దేవాలయాలకు మరమ్మతులు అవి చేసినారు. 10వ శతాబ్దం కంటే పూర్వం నుంచి ఉన్న దేవాలయం అని చెప్పి పురావస్తు శాఖ వాళ్ళ పరిశోధనలో తేలింది. ఇప్పుడు వైద్యనాథ స్వామి ఎందుకు పేరు వచ్చింది? స్వామి ఇక్కడ పుష్పగిరిలో చెన్నకేశ్వర స్వామికి ఆరోగ్యం బాగలేనప్పుడు ఆయన యొక్క పరివారంతో ఈ ఆలయంలో నేలలపైన
మూలికలు వేసి నూరించి ఆయుర్వేద మందుని ఆయనకు అందించడం ద్వారా అప్పటి నుంచి ఈయనకు వైద్యనాథేశ్వర స్వామి అని పేరు వచ్చింది. ఇక్కడికి భక్తులు వచ్చి చూసినట్లయితే ఈ దేవాలయంలో స్తంభాల దగ్గర ఇక్కడ హోమగుండము వినాయకుడు ఉంటారు. అక్కడంతా కూడా బండల మీద అప్పట్లో ఒక పెద్ద బండ పొడుగాటి బండ పట్టుకొని ఆ మూలికలను నూరిన గుంతలు ఇప్పటికీ మనకు కనపడుతూ ఉంటాయి. ఆధారాలు మూలికలు నూరిన ప్రదేశాలు మనకు ఇప్పటికీ కూడా కనబడుతూ ఉంటాయి. ఈ పూజలు నిర్వహించారన్నటువంటి విషయం వారి మహిళలను అడిగితే మాత్రం మహిళలు, ఎందుకంటే మనం శివలింగాన్ని తాకే పరిస్థితి ఉండదు కాబట్టి అలాంటి పరిస్థితుల నేపథ్యం కాబట్టి ఖచ్చితంగా శివలింగానికి పూజలు నిర్వహిస్తారు, అభిషేకాలు చేస్తుంటారు. కాబట్టి అభిషేకాలు నిర్వహించడం మనం సాధ్యం కాని పని కాబట్టి ఏదైతే నదిలో ఉన్నటువంటి ఇసుకని తీసుకొచ్చి ఆ తర్వాత అక్కడ పెన్నా నదిలో ఉన్నటువంటి నదీ తీరాన వీటిని ప్రతిష్ఠించి, అంటే పూజలు చేస్తే ఇంటిల్లా పాది సుఖ సంతోషాలతో ఉంటారన్నటువంటి భావన, ప్రగాఢ విశ్వాసంతో కూడా రకంగా ఇక్కడ పూజలు నిర్వహించినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు మనం మృత్యుంజయ కూడా శివాలయంలో కూడా అటు పెద్ద ఎత్తున భక్తజనం తరలి వచ్చిన పరిస్థితి. ఆ నేపథ్యంలోనే ఇక్కడ ఒక రకంగా పెద్ద ఎత్తున భక్తులు కూడా ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఈ కార్తీక మాసంలో ప్రత్యేకించి పరమశివునికి అత్యంత ప్రీతికరమైన మాసం. అదేవిధంగా పరమశివుడికి కూడా కేదారేశ్వర స్వామి వ్రతాన్ని కూడా నిర్వహిస్తారు. ఆ వ్రతాన్ని కూడా ఇక్కడ పూజలు నిర్వహిస్తున్న పరిస్థితి. కెమెరా రాముతో కిషోర్ RTV కడప నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దల కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.